ఆర్టిస్ట్ ఎవడైనా సరే, ఎక్కడో మర్డర్ జరిగింది అనుకోండి, వాడు ఎవడు చేశాడనేది 2 గంటల వరకు లాస్ట్ వరకు కూర్చోవాలి థియేటర్లో. సస్పెన్స్. హర్రర్ అనుకోండి, అది దెయ్యము ఎందుకు అయ్యింది, ఎందుకు చంపుతుంది, అసలు ఏంట్రా రీజన్ అని ఉంటారు. అలా కాకుండా పెద్దోళ్ళు కోట్లు పెట్టి ఫైట్లు తీస్తున్నారు, ఫైట్ మాస్టర్లు పెడుతున్నారు, రూపులు పెడుతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, దానికి డ్యాన్స్ మాస్టర్లు ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు. పనికి మాలిన ఆలోచనలు పెట్టుకొని బడ్జెట్లు పెట్టుకొని సినిమాలు చేయకండి. మీకున్న ఎంత తక్కువలో చేసుకుంటే అంత బెనిఫిట్ ఉంటుంది. మీరు సక్సెస్ అయిన తర్వాత కోట్లు పెట్టుకోండి. ఫస్ట్ నేను చెప్పింది ఇది ఊరికనే ఏదో నేను పెట్టి నాకు ఒక హీరోని, మంచి హీరోని పెట్టండి, నాకు 4 సాంగ్స్ పెట్టండి, మీకు డ్యాన్స్ వచ్చు. మీ డ్యాన్స్ ఎవరు చూస్తారు? మీరు ఇప్పుడు డ్యాన్స్ చేస్తే ఎవరు చూస్తారు? మీరు ఫైట్లు చేస్తే ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. కాన్సెప్ట్ బాగుంది అనుకోండి, నిజంగా చెప్తున్నాను, అసలు ఈ ఉద్దేశంగానే ఉంటే అరే సినిమా మేము చేశానని గర్వంగా కాళ్ళు ఎత్తుకొని తిరగచ్చు. మీరు లో బడ్జెట్లో కంటెంట్ బేస్డ్కి వెళ్ళండి. ఫైట్లు, సాంగ్స్, డ్యాన్స్ వెళ్ళకండి. ఎందుకంటే అన్నట్టు ఇందాక చెప్పారు, సాంగ్స్ ఎవరు కొనట్లే. నాది 2014లో పంచభూతాల సాంగ్స్ కొనడానికి రైట్స్ కోసం లహరి ఆడియో దగ్గరికి ఒక మీడియేటర్ తీసుకెళ్ళి, అన్న ఒక 10,000 ఇస్తారన్న, నాకు ఒక 2,000 ఇచ్చేసంటే, సరే ఏదో ఒకటి కానీరా బాబు అని చెప్పి వెళ్ళా. సాంగ్స్ విని 35,000 నాకు ఇచ్చారు. వీడు షాకు, అన్న నేను ఎన్నో సినిమాలు తీసుకెళ్ళానన్న, 10-15 కంటే ఎక్కువ ఇవ్వలేదు, మీ పాటలు విని 35 ఇచ్చానంటే గ్రేట్ అన్న అన్నాడు. అయిపోయి మొన్నను ఫోన్ చేసి ఇలా ఉంది మన సినిమాలో, మరి ఏంటండి పరిస్థితి? లేదండి ఇప్పుడు మేము తీసుకోవట్లేదండి, వీలైతే ఫ్రీగా అయితే వేస్తాము. ఫ్రీగా వేయడం ఏంటి అన్న అంటే, మీరే సార్, మీ ప్రొడ్యూసర్సే, మీ డైరెక్టర్లే ప్రమోషన్ కోసం మాకు సాంగ్స్ ఇస్తున్నారండి, మేమెందుకు డబ్బులు ఇవ్వాలి అంటున్నారు. అంటే లహరిలో చేస్తే మనకు గొప్ప, ఆదిత్యలో వేస్తే గొప్ప. ఎందుకు గొప్ప? ఎందుకు? మనం చేసుకున్న డబ్బులు పెట్టుకొని డబ్బులు తీసుకోవడానికి కదా, సంపాదించుకోవడానికి కదా. మీరు యూట్యూబ్ వచ్చినప్పుడు మీ సొంతంగా మీకు మానిటైజ్ అయిన ఛానల్స్లో పెట్టుకున్నా వస్తాయి. వాడికి ఎవరికి ఇచ్చినంత మాత్రం ఉండదు. ఇప్పుడు లహరిలో చేశారు, ఎంతమందికి దండలు వేశారు? ఆదిత్యలో చేసి ఎంతమంది గుర్తించుకొని వచ్చి ఇక్కడ మనకు దండలు వేస్తారు? ఎవరు వేయరు. ఇక్కడ ఏమనుకుంటానంటే, ఉన్నప్పుడు ప్రతి పైసని ఎందుకు ఖర్చు పెడుతున్నాం, దేనికోసం ఖర్చు పెడుతున్నాం, అది అవసరమా లేదా అని 100కి 100 సార్లు ఆలోచించండి. ముందు పెట్టి నమస్కారం పెడతారు. ప్రొడ్యూసర్ అనేవాడికి, డైరెక్టర్ అనేవాడికి డబ్బులు ఇస్తాం కానీ నమస్కారం పెడతాడు. ఆ నమస్కారాన్ని మీరు పడిపోకండి. మీ శ్రమను తెచ్చి అక్కడ పెడుతున్నారు. చాలా చాలా కష్టమైంది. మనం ముందు ఎక్కువ పెట్టేసి మేము ఇన్ని లక్షలు పెట్టామండి అంటే అవదు. మార్కెట్లో యాపిల్ కొని 10 రూపాయలు, మీరు 8 రూపాయలు కొని 10 రూపాయలు కంటే కొంటాడు ఎవడైనా. 10 కొనేసి మీరు 100కి తెచ్చి నేను 100కి కొన్నానంటే మార్కెట్లో మీ యాపిలే 10 రూపాయలు, 100 కొన్నాడు నువ్వు వేస్ట్ అయ్యాడు. 100 నీకు ఎవడు పెట్టమన్నాడు? అక్కడ నీ పండు వాల్యూ 10 రూపాయలే. సో నువ్వు 8కి చేస్తావా, 9కి చేస్తావా, సరదాకి సరే నాకు 10కి 10 వస్తే చాలు అని 10 పెట్టుకో. ఎక్కువ పెట్టేసి మార్కెట్లో మేము ఎంత పెట్టాము మళ్ళీ రాలేదు అనుకోవడం చాలా తప్పది. అది చేయకండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీకు తెలియని విషయం, యూఎఫ్ఓ క్యూబుల దగ్గరికి ముందు వెళ్ళిపోకండి, డబ్బులు కట్టేసేయకండి. హైదరాబాద్లో ఉన్న అన్ని థియేటర్లో మ్యాక్సిమం క్యూబే ఉంది, యూఎఫ్ఓ లేదు. మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్కి ఎవరి దగ్గరికి వెళ్తే క్యూబుల్లో వేద్దాము, యూఎఫ్ఓలో డబ్బులు కట్టేసానండి. యూఎఫ్ఓ దగ్గరికి వెళ్తే ఎంత వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారంటే, వాడు మనకి పెట్టిన హింసకి సినిమా మీద విరక్తి పడుతుంది. అది ఎందుకు కరెక్షన్స్ అంటాడో నాకు తెలియదు. మీరు ఇచ్చిన ఫైల్ కరప్ట్ అయిపోయిందండి, లో క్వాలిటీ అండి, గ్లేర్ వస్తుందండి, బ్లర్ వస్తుందండి, బొంగు వస్తుంది, మిగతా అన్ని దగ్గర ఎక్కడ రాదు, వాడు ఒక్కరి దగ్గర వస్తుంది. ఎందుకు వస్తుందో నాకు తెలియదు. ఇది ఒకటి ఉంది. దీన్ని మీకు ఇంకోటి చెప్తా. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, పేరు చెప్పను, ఫోన్ చేసా, అరే ఇలాగ మన మూవీ ఒకటి ఉంది, మరి అప్లోడ్ చేయాలి, రిలీజ్కి ఉంది అన్న. ఏంటి డీటెయిల్స్ ఏంటంటే, 58,000 అమౌంట్ పే చేయాలండి, ఇంకో 50,000 మనకి కమిషన్ ఉంటుందండి అన్న. దేనికి అన్న? ఇది ఈ ఛార్జ్ వేరు, ఆ ఛార్జ్ వేరండి. కమిషన్ అండి, ఛార్జ్ అన్నాడు. అది యూఎఫ్ఓకి ఇది ఛార్జ్ అంట. ఇదివరకు లేదు కదండి, ఇప్పుడు ఏంటి అన్న? ఇదివరకు కూడా ఉందండి అన్నాడు. ఇదివరకు ఉండదండి, నేను 2018లో మొదటి సినిమా చేశాను, యూఎఫ్ఓలోనే రిలీజ్ చేశా, అప్పుడు లేదండి, అప్పుడు అసలు ఈ అడ్వాన్స్ కూడా లేదు, ఇప్పుడు ఏంటి అన్న? ఇది పెట్టి చాలా రోజులు అయ్యింది అన్నారు. ఫోన్ పెట్టి నేను మన రామ్ సత్యనారాయణ గారికి కాల్ చేశాను. ఏంటి సార్ ఇలా 2 అటు ఉన్నాయంట. లేదు 58 అని అదే కట్టండి, ఇంకేమైనా మాట్లాడితే సాంబార్ నుంచి మాట్లాడేమో, ఆర్డర్ కనుక్కున్నామని చెప్పండి అన్న. సరే ఓకే అన్న. మళ్ళీ ఫోన్ చేసి ఇలా లేదట కదండి అంటే, లేదండి మీరు ఒకసారి ఆఫీస్కి రండి మాట్లాడదాము అన్న. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ విషయం ఏం అడగకుండా, ఓకేనండి మీరు రామనాయుడు స్టూడియోకి వెళ్ళండి, అక్కడ ఇవ్వండి, అక్కడ ఇచ్చేసి అప్లోడ్ చేసిన తర్వాత మిగతా మాట్లాడదామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదో కరెక్షన్ అదో కరెక్షన్ అది ఇది చెప్పి 2-3 సార్లు తెప్పించాడు. లాస్ట్ ఫైనల్గా ఓకే అయింది. ఓకే అయిన తర్వాత వచ్చి అమౌంట్ పే చేశాను. అమౌంట్ పే చేసి నేను మధురానగర్లో వచ్చి కారు ఆపాను, వెంటనే ఫోన్ వచ్చింది, మీరు ఇచ్చింది ఫైల్ కరెక్ట్ అయిపోయిందండి, సరిగ్గా రావట్లేదు, లో క్వాలిటీలో ఉంది అన్నాను. మళ్ళీ 15 రోజులు తిరిగాను.
విషయం ఏంటంటే ఫైనల్గా నేను క్యూబ్లోనే సినిమా చేశాను, యూఎఫ్ఓ అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ నాకు రిటర్న్ ఇవ్వట్లేదు, అమౌంట్ రిటర్న్ రావట్లేదు. ఎందుకంటే వన్ సైడ్ కట్టిస్తే మరి రాదంట. మీరు 1 ఇయర్లో క్యూబోర్డ్ 1 ఇయర్లో మనం అదే బ్యానర్లో సినిమా వేసుకోవచ్చు, బట్ యూఎఫ్ఓడ్ అదే సినిమాని వేయాలంటే అది 1 ఇయర్లో వేసుకోవాలి, లేదంటే అమౌంట్ రావాలంట. మరి ఇది మీరు ఒకసారి ఆలోచించండి సార్, ఇది ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఇలా ప్రతిదీ కూడా మనకు ఉంది. తర్వాత 2014లో నేను చేసిన సినిమాకి నేను చెప్తా, మీరు ప్రెస్టేజ్కి ఎవ్వరు ప్రొడ్యూసర్స్ వెళ్ళకండి, డబ్బులు ఉంటే మీ సరదాకి మీరు పెట్టండి తప్ప దాని మీద వస్తాయని మాత్రం అనుకోకండి. పోస్టర్ పబ్లిసిటీ గురించి చెప్తా. 6 సీట్ వేస్తేనే మనకు జనాలు వస్తారనేది రాదు. నేను కొన్ని థియేటర్లు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడా, ఎవరికి మధ్యలో పెట్టుకోకుండా ఏపీలో వేసాను. సార్ నాది ఈ సినిమా, నేను కష్టపడి చేసుకున్నా, తక్కువ అమౌంట్ చేసుకున్నా, నాకు ఎంతకంటే ఎక్కువ లేదు. సో నా దగ్గర పబ్లిసిటీ పోస్టర్ కూడా సింగిల్ సీట్లు ఓన్లీ 3 ఉన్నాయి, అది 3 రకాల స్టిల్స్. నాకు 6 సీటు, డబల్ సీటు, 4 సీటు ఇవేవి లేవండి, మనకు 6 సీట్ కావాలండి అని. 6 సీట్ ఎక్కడైతే ఉంటాయో అన్ని సింగిల్ సీట్స్ అతికించండి, డిఫరెంట్ స్టిల్స్ కనిపిస్తుంటాయి, ఎక్కువ కనిపిస్తుంటాయి. 6 సీట్ అయితే ఒకటే డిజైన్ కనిపిస్తుంది, కానీ ఎలాగైతే 3 రకాలు కనిపిస్తాయి కదండి, చూడడానికి బాగుంటుంది. ఓకేనండి ఫైన్, అలాగే చేస్తామండి అన్నారు. అలా మాట్లాడుకొని కొన్ని థియేటర్లు వేస్తే షేర్ నాకు వచ్చిందండి. నేను సింగిల్గా వెళ్ళి మాట్లాడుకునే థియేటర్స్ అవి. ఇక్కడ మనం ఎంత తక్కువ పెడితే అంత ప్రాఫిట్ ఉంటుంది. మనం బిల్డప్కి వెళ్ళి ఎక్కువ పెట్టేసి, నేను ఇప్పటికీ చెప్తా, షూటింగ్లో ఉండేటప్పుడు మేనేజర్ నా చెవుల దగ్గరకు వచ్చి, సార్